నేను అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే చేపలు పట్టడానికి వెళ్తున్నాము. లాస్ట్ టైం వెళ్ళాము, దగ్గర 10 కేజీల వరకు చేపలు దొరికాయి. అంతా కొరమైన చేపలు దొరికాయి. అండ్ ఈసారి కూడా మేము చేపలు పట్టడానికి వెళ్తున్నాము ఈ ఆదివారం రోజు. అండ్ దీనికి కావాల్సిన మనకి ఊజీ అండ్ వాటర్ బాటిల్ అయితే వెళ్తున్నాము. అండ్ అక్కడ ఎన్ని చేపలు పడుతున్నాయి, అసలు ఎవరెవరు వచ్చాము, ఎలా పట్టాము, ఏంటంతా ఫుల్ వీడియో మీకు క్లియర్గా పెడతాను. వీడియో చివరి వరకు చూడండి, ఎక్సలెంట్గా వస్తుంది. అండ్ మాకు మా మామ వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా చేపలు పట్టకుండా, చేపలు వల్ల పడకుండా రిటర్న్ అయితే రాలేదు. ఈసారి ఏం జరుగుతుందో చూద్దాం. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలానే రోజు వ్లాగ్స్ అండ్ మంచి మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్ అయితే మన ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము. వచ్చేసాము లొకేషన్కి అయితే. ఇక్కడ చూసుకుంటే మొత్తం అడవి చెరువు అంటాము. ఇక్కడ ఏదైతే బ్యాక్గ్రౌండ్ కనబడుతుందో ప్రతిది అంటే మేము చిన్నప్పుడు ఆడుకున్న కాడి నుంచి ఆవులు మేపినప్పుడు తెచ్చినవి కానీ, లేదంటే ఈతపల్లికి వచ్చినప్పుడు ఆ గట్ల మీద కానీ, లేదా కొబ్బరి బొండాలకు వచ్చిన ప్రతిదీ మాకు ఈ చెరువేనండి. అందుకనే మాకు చేపలు కూడా ఈసారి ఇక్కడ ఏంటంటే ఊరి మీద మొత్తం పట్టేలాగా సాటింపేశారు. అండ్ చాలామంది పట్టేశారు. మేము ఏంటంటే ఇది 2వ రోజు వచ్చాము చేపలు పట్టడానికి. వెరీ సన్నీగా ఉంది, మొత్తం క్లైమేట్ అయితే చాలా హాట్గా ఉంది. కానీ ఏంటంటే చేపలు పట్టడం అనేది ఒక సరదా, అది అందరికీ తెలుసు. దానికోసం మనం ఊజి కూడా తెచ్చుకున్నాం. అండ్ ఇప్పుడైతే చేపలు పడుతున్నాము. ఇది ఆల్రెడీ పట్టేసిన చెరువు. అండ్ ఇప్పుడు పట్టబోయేది ఒక చిన్న చెరువులో. అండ్ అక్కడ ఆల్రెడీ చాలామంది వచ్చేసారు, మనం లేట్ అయిపోయాం. ఏమైందిరా మీ బాబు అమ్మాయి అయ్యి బాబోయ్ ఆపే బాబోయ్ మీ బాబు అయితే తీసుకెళ్ళి సంచి సరిపోదే చవడే సర్ది బాబు తీయు సంచి తీసుకెళ్తాం. తీయు సంచి తీసుకెళ్తాం.
ఇప్పటివరకు మా మామ పట్టిన చేపలు దగ్గర 3 కేజీల వరకు పడ్డాయి. అండ్ మా మామ అయితే ఫస్ట్ ఏదైతే చెప్పానో చేపలు పట్టకుండా ఒకసారి చెరువులో దిగాక చేపలు పడకుండా వెళ్ళిన రోజు అంటూ లేదు. అది 10 నిమిషాలు పట్టిని, పావు గంట పట్టిని, గంట పట్టినా, రోజు పట్టినా సరే చేపలు పడకుండా చెరువు దాటేదైతే లేదు. సో మా మామ పట్టిన ప్రతి క్లిప్ కూడా మీకు నీట్గా ఇచ్చాను. అంతేకాకుండా మా మామతో పాటు ఊరు వాళ్ళు కూడా అండ్ చిన్నపిల్లలు కూడా చేపలు పట్టిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా వచ్చారు. అందరూ చేపలు పట్టడం అయితే జరిగింది. ఫైనల్గా ఈరోజు అయితే మన ఇంట్లో చేపల పులుసు, చేపల ఫ్రై అన్ని ఐటమ్స్ అయితే అవ్వబోతున్నాయి. ఎందుకంటే చేపలు ఎక్కువగా పడడం వల్ల చూసారు, చేపలు ఎవరైతే ఊజుతో పట్టగలరు అనుకున్నారో వారందరూ ఊజుతో పట్టారు. అదేవిధంగా పట్టలేని అనుకున్న వారు ఇంజిన్తో మనకి నీళ్ళు తోడేసి అక్కడ ఉన్న చేపలను అయితే వారందరూ కలిపి తీసుకునేలాగా అలా చేస్తారు. ఎక్కడ మనకి చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసే మూమెంట్ అండి చేపలు అనేది. పడినా పడకపోయినా తర్వాత విషయం, బట్ చేపలు పట్టేటప్పుడు ఆ వచ్చే ఫీల్ ఉంటుంది కదా, అది కేవలం చేపలు పట్టి పల్లెటూరులో ఉండి ఆ పచ్చని పొలాల మధ్యలో ఆ చెరువుల్లో అలా ఉండేవారికి అండ్ అలా ఎంజాయ్ చేసేవారికి మాత్రమే ఆ ఫీల్ అనేది వస్తుంది. సో ఆ ఫీల్ మేము కూడా పంచామనుకుంటున్నాం మీ అందరికీ. చెరువు దగ్గర అయితే మనకి వెళ్ళడానికి ప్లేస్ గట్రా లేకపోవడం వల్ల మీకు కొన్ని అయితే క్యాప్చర్ చేయలేదు. చేపలు ఇచ్చింది కానీ లేదా చేపలు పడిన పెద్ద పెద్ద చేపలు పడినప్పుడు కూడా మీకు క్యాప్చర్ చేయలేకపోయింది. ఎందుకంటే ఆ చేపలు కానీ నీటిలో వదిలేస్తే మళ్ళీ మాకు చేపలు పడడం అనేది అంటే వచ్చిన చేప కూడా మిస్ చేసుకున్నట్టు ఉంటుందని కొన్ని అయితే మిస్ అయిపోయాం. బట్ వీలైనంత వరకు మీకు చేపలను అయితే ఫోటో తీసి అండ్ వీడియో తీసి కూడా పెట్టడం జరిగింది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.